టీడీపీకి చెందినటువంటి ఒక ఎంపీ ఎన్నికల సమయంలో తన రాజకీయాలకు స్వస్తి చెప్తున్నట్లుగా చెప్పడం జరిగింది. సో ఇది దాదాపుగా గుర్తుండే ఉంటుంది. అమర్ రాజా కంపెనీ అధినేత ఎంపీ గల్లా జయదేవ్. సో ఆయనక రాజకీయాల్లో ఉండబోవట్లేదని అప్పట్లో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం కోసం ఆయన టీడీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం అడుగుతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. సో జయదేవ్కి ఆల్రెడీ ఢిల్లీలో చాలా పలుకుబడి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించుకుంటే ఏపీకి కొంత నిధులు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉందని, సో వాటిని ఉపయోగించుకోవాలంటే ఆయన ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన్ను ఢిల్లీలో నియమిస్తే బాగుంటుంది అని చెప్పి ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందంట. సో ఆయన్ను వచ్చే రాజ్యసభ చెందినటువంటి ఎన్నికలు మొదలవుతాయి కదా, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో, ఎంతమంది లోక్సభ సభ్యులు గెలిచారో దానికి తగ్గట్టుగా రాజ్యసభలో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఈ సెప్టెంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం. దీన్ని బట్టి ఆయన ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఆయన్ను ఎంపీగా రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో నియమించబోతున్నారు అనేది ఒక సమాచారం.